ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. కాబట్టి మొట్టమొదటిది తగిన వేషంబు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే తను తాను పొగడుకొనమి, తన్ని తాను పొగడుకోకుండా ఉండడం. నొచ్చియును కీడు పలుకమి, తను ఎంత బాధపడినా ఇతరులు నాశనం అయిపోవాలని, కీడు కలగాలని కోరుకోకుండా ఉండగలగడం. ఇచ్చి వగవకునికి, ఒకరికి ఒకటి ఇచ్చి అయ్యో ఇచ్చేశానే అని అడవకుండా ఉండడం. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట, తను ఎంత కష్టంలో ఉన్నా ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. ఈ 5 నడవడి కొప్పుసీయు. ఈ 5 ఎవరు పట్టుకుంటున్నారో అవి వాళ్ళ యొక్క నడవడికి, ప్రవర్తనకి అలంకారం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి అంటే నిజానికి మనిషి జీవితాన్ని దిద్దుకోవడానికి ఆచరణాత్మకము కావాలి. ఆచరణ, అభ్యాసము, అనుష్ఠానము, ఉపాసన ఇవన్నీ తెస్తాయి తప్ప అభ్యాసము కోసం వినడం తప్ప, అభ్యాసము లేని వినడం, అభ్యాసము లేని చదువు, అభ్యాసము లేని ఆచారము, ఆచారమును వదిలినటువంటి నడవడి ఇవేవి కూడా మనిషిని శోభింప చెయ్యవు. అందుకే అన్నిటికన్నా ప్రధానము ఆచరణే. దాని మీద నమ్మకం